బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారి లడ్డు వ్యవహారంపై మాట్లాడారు. తిరుమలలో జరిగింది అపచారమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ప్రపంచంలోనే అన్నిటికంటే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ ప్రభుత్వం వాడుకుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారి లడ్డు వ్యవహారంపై మాట్లాడారు. తిరుమలలో జరిగింది అపచారమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ప్రపంచంలో అన్నింటికంటే అతి పెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ ప్రభుత్వం వాడుకుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.